వెల్కమ్ టు కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా. అందులో మనం కొన్ని బేసిక్స్ డిస్కస్ చేసాం అండ్ టైప్ 1 మోడల్స్ అని డిస్కస్ చేసాం. ఓకే, లెట్ us see పార్ట్ 2. బట్ బిఫోర్ సీయింగ్ ఈ ఆల్ఫాబెట్స్ అండ్ దిస్ నెంబరింగ్ సిస్టమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మెజారిటీ ఆఫ్ ద సమ్స్ ఇన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ దే డిపెండ్ అపాన్ ద నెంబరింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఓకేనా? ఇక్కడ మీకు నేను గ్రీన్ కలర్లో రాసింది ఫార్వర్డ్ నెంబరింగ్. ఫార్వర్డ్ నెంబరింగ్ అంటే ఏంటి? ఏ ఫర్ 1, బి ఫర్ 2 అప్ టు జెడ్ ఫర్ 26. ఓకే, సో ఫార్వర్డ్ నెంబరింగ్. అదే బ్యాక్వర్డ్ నెంబరింగ్ అనుకోండి, జెడ్ ఫర్ 1, వై ఫర్ 2, అలా ఏ ఫర్ 26. సో దిస్ ఈజ్ వాట్ ఫార్వర్డ్ నెంబరింగ్ అండ్ బ్యాక్వర్డ్ నెంబరింగ్. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ మే ఆస్క్ మీ, ఇవి ఖచ్చితంగా గుర్తుండాలంటే ఎస్, యూ హ్యావ్ టు రిమెంబర్. బట్ మీ ఓన్ ట్రిక్స్ మీరు డెవలప్ చేసుకోండి. ఇందులో ట్రిక్స్ ఎలా డెవలప్ చేసుకుంటామని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ వన్ ట్రిక్. ఇజోటీ. ఇజోటీ అనేది చాలా ఫేమస్గా చాలామంది వాడతారు. ఇజోటీ అంటే ఏంటి? వినడానికి పలకడానికి చాలా సింపుల్గా ఉంది ఫస్ట్ థింగ్. అండ్ దీస్ ఆర్ 5 మల్టిపుల్స్ అనమాట. చూడండి, 5, 10, 15, 20, 25. సో ఇజోటీ అనగానే 5, 10, 15, 20, 25. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఎంత అంటే O15 కాబట్టి 15 నెంబర్ ఈజ్ O. 25 అంటే ఏంటి? 25 ఈజ్ Y. సో లైక్ దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ విత్ ట్రిక్స్. లేదు, కొంతమంది వేరే ట్రిక్స్ కూడా పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి MNO అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. MNO ఇది గుర్తుపెట్టుకుంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 13, 14, 15. సో ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అడగవచ్చు మీరు. సి సపోజ్ ర్యాండమ్గా దేర్ ఈజ్ అ వర్డ్ లైక్ DARE అని ఇచ్చాను నేను. ఓకే, D అంటే 4, A అంటే 1, R అంటే ఏంటి అనేది మేబీ సడన్గా మీకు స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సో మనం ఈజోటీలో T అనేది 20 అని తెలుసు మనకి, అవునా? O అనేది 15 అని తెలుసు. R ఎక్కడ వస్తుందండి? చూడండి, MNOPQRST. మీకు O15 అని తెలిసినప్పుడు Rకి ఎంత? 16, 17, 18. సో అలా గుర్తుపెట్టుకోవడానికి పక్క లెటర్స్ ఏమున్నాయి గుర్తుపెట్టుకోవడానికి మీకు ట్రిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. గాట్ ఇట్? ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పా. మీకు నచ్చిన ట్రిక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ more and more and you have to remember at any cost. Okay, now let us go into the sums. ఫస్ట్ వీడియోలో నేను మీకు సేమ్ లెటర్ కోడింగ్ చెప్పాను. మోడల్ 2 ఇక్కడ డిఫరెంట్ లెటర్ కోడింగ్. సో డిఫరెంట్ లెటర్ కోడింగ్ అంటే ఎలాగో చూద్దాం. ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్, ఇఫ్ డేర్ ఈస్ గివెన్ యాజ్ FCTC, దెన్ హౌ విల్ 10 టు బి రిటర్న్ యూజింగ్ ద సేమ్ కోడ్. ఇక్కడ నేను రాసాను చూడండి. క్వశ్చన్లో ఇచ్చింది డేర్ ఈజ్ రిటర్న్ యాజ్ FCTC. మరి 10 ఎలా రాస్తారు అని అడిగారు. ఓకే, దీన్ని మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ని. ఏదర్ ఆల్ఫాబెటికల్ మోడల్ ఆర్ న్యూమరికల్ మోడల్. నేను మీకు రెండూ చెప్తాను. నెక్స్ట్ సమ్స్ నుంచి మీరే సాల్వ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ మోడల్లో ఎలా సాల్వ్ చేస్తాం. మనకి ఇచ్చింది ఏంటో చూడండి. ఇక్కడ డేర్ అని ఇచ్చారు, అవునా? సో మనకి ఇచ్చింది డేర్ అండ్ FCTC ఇలా రాసుకున్నాం కదా. లెటర్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే DF, AC, RT, EG అన్నీ పక్కనే ఉంటున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ D తర్వాత E తర్వాత F, A తర్వాత B తర్వాత C, RSTEFG అంటే మధ్యలో ఒక లెటర్ స్కిప్ చేసి దాని నెక్స్ట్ లెటర్సే రాసేసారు. ఈ పర్టికులర్ క్వశ్చన్ డీకోడింగ్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ కూడా అదే చేస్తాం. TUVEFGNOPTUV. సో యువర్ ఆన్సర్ ఈస్ VGPV. మీకు అర్థమైందా? జస్ట్ డీకోడింగ్ అనేది ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలి. మీరు డీకోడింగ్ కనుక చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు సాల్వ్ ద సమ్స్. ఇది ఆల్ఫాబెటికల్ మోడల్. న్యూమరికల్ మోడల్ ఎలా చేస్తాం? న్యూమరికల్ మోడల్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. సి, నేను ప్రతి క్వశ్చన్కి ఇలా పైకి తీసుకెళ్ళి ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ చూపించను.
మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే ఒక పేపర్ మీద రాసేసుకొని ఎంటైర్ త్రూ అవుట్ దిస్ సెషన్ ఆ పేపర్ని పక్కన పెట్టుకొని సమ్ సాల్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు రాసేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ రిటర్న్. నవ్ కమింగ్ టు దిస్ సమ్. ఫస్ట్ మీకు ఏ లెటర్స్ ఇచ్చినా సరే, ఏ వర్డ్స్ ఇచ్చినా సరే, ఫస్ట్ అవి లెటర్స్ నెంబర్స్లో రాసేసుకోండి. నేను ఇక్కడ ఫార్వర్డ్ నెంబరింగ్గా రాస్తాను మ్యాక్సిమం, బికాజ్ నాకు అది కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి. ఓకే, సో డి అంటే 4 ఇక్కడ రాసాను చూడండి. ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, సి అంటే 3, 20 అంటే టీ అంటే 20 అండ్ జీ అంటే 7. నెంబర్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది 4, ఇది 6 అంటే డిఫరెన్స్ ఎంత? +2. ఇది 1, ఇది 3 అంటే డిఫరెన్స్ +2. ఇది 18, ఇది 20 డిఫరెన్స్ +2. ఇది 5, ఇది 7 డిఫరెన్స్ +2. అవునా? సో ఇక్కడ మీరు ఇచ్చిన టెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు నెంబరింగ్ రాసేసుకొని ప్రతిదానికి +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 + 2 22, 5 + 2 7, 14 + 2 16, 20 + 2 22. సో మీ ఆన్సర్ ఇదే. సో 22 అంటే ఏముంటుంది, 7 అంటే ఏముంటుంది, 16 అంటే ఏముంటుందంటే మీరు చూసుకోవాలి. నేను ఆల్రెడీ పక్కన రాసి పెట్టుకున్నాను అండ్ ఆల్సో నాకు గుర్తున్నాయి కొన్ని. ఓకే, సో 22 అంటే వి, 7 అంటే జీ, 16 గోస్ ఫర్ పి అండ్ 22 అగైన్ ఫర్ వి. సో మై ఆన్సర్ ఈజ్ VGPV. మీకు అర్థమైందా? మనం 2 మెథడ్స్ సాల్వ్ చేసాం. 2 మెథడ్స్ కూడా ఆల్ఫాబెటికల్ మోడల్ అండ్ న్యూమరికల్ మోడల్. మీరు ఏ సమ్ అయినా మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. అల్టిమేట్గా మీరు చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయడం మీకు ఇంపార్టెంట్. గాట్ ఇట్? సో సిమిలర్ వే ఇంకొక సమ్ చూద్దాం. ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్, ఇఫ్ డేర్ ఈజ్ రిటర్న్ యాజ్ BYPC, దెన్ హౌ విల్ డింట్ బీ రిటర్న్ యూజింగ్ ద సేమ్ కోడ్. సో నేను సేమ్ అదే రాసేసాను. ఓకే, మీరు సాల్వ్ చేయండి. యూ పాజ్ ద వీడియో, యూ సాల్వ్ ద సమ్. ఓకే, మీరు సాల్వ్ చేస్తారు అనుకుంటున్నాను. నవ్ లెట్ us see. సేమ్ ఆల్ఫాబెటికల్ మోడల్లో నేను చేస్తాను, న్యూమరికల్ మోడల్లో మీరు చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, నవ్ DB అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ వెళ్తుంది. ఎందుకు? డి తర్వాత ఈ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో బి ఉంది, అంటే డి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళారు. అంటే డి ముందు ఏముంది? CB. అలాగే ఏ ముందు జెడ్ ముందు వై, ఆర్ ముందు ఏముంటుంది? క్యూ ఉంటుంది. సో క్యూ ముందు పి, ఈ ముందు డి ఉంటుంది, డి ముందు సి. సో ఇక్కడ కూడా సేమ్ సింపుల్ టెక్నిక్. డి ముందు సి ఉంటుంది, సో ఇక్కడ ఆన్సర్ బి వస్తుంది. ఐ ముందేమో హెచ్ ఉంటుంది, సో ఇక్కడ ఆన్సర్ జి వస్తుంది. ఎన్ ముందేమో ఎం ఉంటుంది, సో ఇక్కడ ఆన్సర్ ఎల్ వస్తుంది. అండ్ టీ ముందేమో ఎస్ ఉంటుంది, సో ఇక్కడ ఆన్సర్ ఆర్ వస్తుంది. సింపుల్. ఇక్కడ మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? సిమిలర్గా న్యూమరికల్ మోడల్లో కూడా మీరు ఇలాగే సాల్వ్ చేయండి. ఓకే, కాకపోతే ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్తాను న్యూమరికల్ మోడల్లో, బికాజ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళింది కాబట్టి. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీరు ఎలా నెంబరింగ్ పెట్టుకోవాలని నేను చెప్తా. ఇది మీరు ఓకే, 4కి 2కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది -2 ఉంది, 4కి 2కి డిఫరెన్స్ -2 కదా. ఇక్కడ 1, ఇక్కడ 25 ఇచ్చారు నెంబరు. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారని అడగవచ్చు మీరు. సింపుల్, గుర్తుపెట్టుకోండి. AZYX మనకు ఒరిజినల్గా ఏం రాసుకున్నాం? ఇది 1 అని, ఇది 26, ఇది 25, ఇది 24 అని రాసుకుంటాం. అవునా? బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి లెట్ us see. జెడ్ తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ ఏదైనా ఉందనుకోండి. సపోజ్ జెడ్ తర్వాత వేరే ఏదైనా లెటర్ ఉందనుకోండి. దానికి నెంబరింగ్ ఏమి ఇస్తామండి మనం? 27 కదా ఇస్తాం. సో టైం బీయింగ్ ఏని 27 వేసుకుంటారు మీరు, అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి, 25 -2 25, 18 -2 16, 5 -2 3, అలాగే 4 -2 9 -2 14 -2 20 -2 అండ్ ద సేమ్ ప్రాసెస్ అగైన్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్. ఓకే, మీకు ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఐ థింక్ యూ కెన్ సాల్వ్ దిస్. ఐ డోంట్ వాంటెడ్ టు డూ అండ్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం. గాట్ ఇట్? లెట్ us go to the next sum. Now DARE in a coded language is given as FYTC. How is dint is written in the same code? పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ సాల్వ్. నేను ఆల్ఫాబెటికల్ మోడల్ చెప్తాను, ఒకసారి చూడండి. డి తర్వాత ఈ తర్వాత ఎఫ్. సో ఇక్కడ +1 అంతే కదా, అంటే ఆల్ఫాబెట్స్లో చెప్తున్నాను నేను.
అంటే ఒక లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ రాశారు. ఇక్కడ చూడండి, ఏకి ముందు జెడ్ ఉంటుంది, జెడ్కి ముందు వై. సో ఇక్కడ కూడా -1 బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్ తర్వాత టీ, అంటే ఇక్కడ ప్లస్ ముందుకు వెళ్తుంది. ఈకి ముందు డీకి ముందు సి, అంటే ఇక్కడ మైనస్. సో +1 -1 +1 -1, అది ఇక్కడ డీకోడింగ్. సింపుల్గా చెప్తున్నాను, గాట్ ఇట్. సో ఇక్కడ కూడా మీరు అదే చేస్తారు. సో ఫస్ట్ ఫార్వర్డ్ కదా, డి తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్. సో ఇక్కడ ఆన్సర్ ఎఫ్. ఐకి ముందు హెచ్ వస్తుంది, బికాజ్ బ్యాక్వర్డ్ వెళ్ళాలి కదా, -1. ఐకి ముందు హెచ్ వస్తుంది, హెచ్కి ముందు జీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫార్వర్డ్, ఎన్ తర్వాత ఓ తర్వాత పి, అండ్ అగైన్ బ్యాక్వర్డ్, టీకి ముందు ఎస్కి ముందు ఆర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ మీరు డీకోడ్ చేయడమే బ్యాలెన్స్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇలాగే సేమ్ నెంబరింగ్ మోడల్లో కూడా మీరు నెంబరింగ్ మోడల్ సాల్వ్ చేయండి. ఓకే, ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. కమింగ్ టు ద నెక్స్ట్ సమ్. In a certain coded language, dare is given as fxoz and how is dint is written in the same code language. సాల్వ్ చేయండి మీరు వీడియో పాజ్ చేసి. ఓకే, లెట్ మీ టెల్ యూ నఫ్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, నేను ఆల్ఫాబెటికల్ మోడల్లో చెప్తాను. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, డి తర్వాత ఈ తర్వాత ఎఫ్, అంటే ఇక్కడ +1 ఫార్వర్డ్. అవునా, ఇక్కడ చూడండి, ఏకి ముందు జెడ్కి ముందు వైకి ముందు ఎక్స్, అంటే 3 letters బ్యాక్వర్డ్ అయ్యింది. అవునా, చూడండి, ఏకి ముందు జెడ్కి ముందు వైకి ముందు ఎక్స్, 3 letters అంటే -3 బ్యాక్వర్డ్ వెళ్ళింది, 3 letters బ్యాక్ వెళ్ళింది కదా. నెక్స్ట్ ఆర్కి ఓకి డిఫరెన్స్ ఎలా చూసుకుంటారు? CMNOPQR, అంటే ఇది కూడా బ్యాక్కే వెళ్ళింది. చూడండి, ఆర్కి QPO, అంటే మళ్ళీ ఇక్కడ కూడా -3 letters వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈకి ఎలా చూస్తారు? EFGH, ఇక్కడ ఈజీ ఉంది, అంటే ఈకి +2 వచ్చింది, అంటే 2 letters తర్వాత వెళ్ళింది. సో యువర్ కోడ్ ఈజ్ +1 -3 -3 +2. సో ఇక్కడ కూడా మీరు అదే అప్లై చేస్తారు, +1 -3 -3 +2. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నేను ఇక్కడ న్యూమరికల్ మెథడ్ చెప్పట్లేదు, అంటే D4 అలా నేను వేయట్లేదు. జస్ట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో ఆ +1 -3 వేసుకుంటున్నాను, నా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, అంతకుమించి ఏం లేదు. సో డి తర్వాత +1 ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ +1 +2 కాదు, ఇక్కడ +2 వేసేసుకుందాం, అంటే డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ +2. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది, +2 +2 -3 -3, ఇది యాక్చువల్ కోడ్. ఓకే, సో డి తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్, సో సెకండ్ లెటర్ +2. నెక్స్ట్ ఐకి ముందు 3 letters, అంటే HJF, సో ఇక్కడ కూడా ఎఫ్ఏ వస్తుంది. ఎన్కి ముందు 3 letters, అంటే MLK, సో ఇక్కడ కే వస్తుంది. అలాగే టీ తర్వాత 2 letters, అంటే UV, సో UV వస్తుంది. సో యువర్ ఆన్సర్ షుడ్ బి FFKV. మీరు ఎక్కడైనా తప్పు చేశారనుకుంటే ఒకసారి వీడియో చూసుకోండి. గాట్ ఇట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. లెట్ అస్ మూవ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సమ్. ఈ సమ్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఇక్కడ జస్ట్ +1 అని చెప్పాను. సో అంటే నేను ఏంటంటే ఈ అనేది ఒక లెటర్ స్కిప్ చేశారని చెప్పి +1 అని చెప్పాను, కానీ ఇక్కడ +2 వచ్చింది కాబట్టి మనం సో +2 వేసుకుంటేనే మీకు కోడ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. గాట్ ఇట్. సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ అ సర్టన్ కోడెడ్ లాంగ్వేజ్, dare is given as ECUI, then how is dint is written in the same code language. వీడియో పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. I hope you are solving. I'm just erasing. Okay. Let me solve this. అగైన్ ఆల్ఫాబెటికల్ మోడల్ చూద్దాం అండ్ న్యూమరికల్ మోడల్ కూడా చూద్దాం మీకు కావాలనుకుంటే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నౌ డి తర్వాత ఇమీడియట్లీ, అంటే ఇక్కడ +1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, అంటే ఇక్కడ +2, అంటే 2 letters తర్వాత వచ్చింది కదా, అవునా. నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్ తర్వాత టీ తర్వాత యు, అంటే 3 letters తర్వాత వచ్చింది ఇది, అవునా. నెక్స్ట్
ఈ తర్వాత ఎఫ్, తర్వాత జీ, తర్వాత హెచ్, తర్వాత ఐ అంటే +4. సింపుల్ కోడ్ ఏంటి +1 +2 +3 +4. సో ఇక్కడ మీరు అదే చేస్తారు, +1 +2 +3 +4. సో డి తర్వాత +1 అంటే డి తర్వాత ఏమొస్తుంది ఈ, ఐ తర్వాత జే అండ్ కే, సో కే, ఎన్ తర్వాత ఓ పి క్యూ, సో యువర్ ఆన్సర్ షుడ్ బి క్యూ. టీ తర్వాత యు వి డబ్ల్యూ ఎక్స్, సో ఎక్స్, సో EKQX. దిస్ షుడ్ బి యువర్ ఆన్సర్. గాట్ ఇట్? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఆల్ఫాబెట్ మోడల్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీరు సాల్వ్ చేసేయండి ఆల్ఫాబెటికల్ మోడల్. ఓకే, నేను ఫస్ట్ సమ్ చెప్పాను కదా, సేమ్ అలానే నెంబరింగ్ వేసేసుకోండి. ఇదంతా ఫార్వర్డ్లోనే ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ యూ. గాట్ ఇట్? నెక్స్ట్, in a coded language dare is given as Q and ER, then how is dint is written in that coded language. Okay, first మీరు సాల్వ్ చేయండి. Okay, I hope you guys solved it. Let me solve also. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో డి వచ్చింది, ఇక్కడేమో క్యూ ఉంది. సో మీకు అక్కడే కొంచెం ఎక్కడో ఏంటిది కొంచెం డీకి దగ్గరగా లేదు, అంటే డి ఫార్వర్డ్ లేదు, డి బ్యాక్వర్డ్ లేదు, ఏదో చిన్న కన్ఫ్యూజన్గా ఉంది అన్నట్టు మీకు అర్థమవుతుంది. ఆర్ లేదంటే మీకు మైండ్లో రావాల్సిందంటే ఆల్ఫాబెటికల్ మోడల్లో వెళ్తే మనం చాలా ఫార్వర్డ్ వెళ్ళాలి కాబట్టి లెట్ us గో విత్ న్యూమరికల్ మోడల్. అంటే ఊరికే మీ టైం సేవ్ చేసుకోవడం కోసం మాత్రమే. ఓకే, ఆల్ఫాబెట్లో కూడా చేసుకోవచ్చు, బట్ న్యూమరికల్ మోడల్లో నేను వెళ్తా, టైం సేవ్ అవుతుంది కాబట్టి. సో డి స్టాండ్స్ ఫర్ 4, 1, R stands for 18 and E stands for 5. అలానే Q stands for 17, N stands for 14, E stands for 5 and R stands for 18. మీరు అడగవచ్చు మీకు ఇవి గుర్తున్నాయా అంటే ఎస్, నాకు కొన్ని గుర్తున్నాయి, బట్ నేను ఈ వీడియో చేస్తున్నంతసేపు నేను కూడా పక్కన పేపర్లో రాసి పెట్టుకున్నా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్ అండ్ త్వరగా కూడా కంప్లీట్ చేయడానికి. గాట్ ఇట్? ఎగ్జామినేషన్ హాల్లో మనకు ఒక 10 to 20 seconds పడుతుందండి ఏంటి ఆల్ఫాబెట్స్ రాస్తూ దాని మీద నెంబరింగ్ రాయడం అనేది. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, మీరు గుర్తు లేకపోతే ప్రాబ్లమే లేదు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూడగానే పక్కన నెంబరింగ్ రాసేసుకోండి, జస్ట్ 10 seconds టైం పడుతుంది అంతే. ఓకే, కావాలంటే మీరు పేపర్ మీద రాసుకోండి. గాట్ ఇట్? 10 seconds టైం పడుతుంది చూసుకొని కావాలంటే. సో ఓకే, నవ్ లెట్ us కమ్ టు ద క్వశ్చన్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 4, 17, 1, 14, 18, 5, 5, 18. దెర్ ఈస్ సంథింగ్, ఒక కామన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఏంటి? దీని డిఫరెన్స్ ఎంత అండి? 13. దీని డిఫరెన్స్ ఎంత? 13. దీని డిఫరెన్స్ ఎంత? 13. దీని డిఫరెన్స్ ఎంత? 13. చూసారా, అన్ని డిఫరెన్స్లు 13లే ఉన్నాయి, అవునా? సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా 13, 13, 13, 13 ఈ 13 డిఫరెన్సెస్సే రావాలి. అలా అయితే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది, అవునా? ఫస్ట్ ఇక్కడ వీడి ఇచ్చినవి రాసేద్దాం. డి స్టాండ్స్ ఫర్ 4, ఐ స్టాండ్స్ ఫర్ 9, ఎన్ స్టాండ్స్ ఫర్ 14 అండ్ టీ స్టాండ్స్ ఫర్ 20. ఓకే, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 4 + 13 = 17. అలాగే 4 + 13 = 17. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 17. అంటే 17 అంటే క్యూ, సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ 1 + 13 = 14. అలాగే 9 + 13, 13 + 9 అంటే ఎంత అవుతుంది? 22 అవుతుంది, అవునా? సో మీరు ఆల్ఫాబెట్స్లో 22 చూస్తే వి ఉంటుంది ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 18 - 13 = 5. ఓకే, అలాగే 14 - 13 = 1. 1 అంటే ఏమవుతుంది? ఏ. ఇక్కడ చూడండి, 5 + 13 = 18. సో 20 + 13 = 33. ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు 33 అనేది మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఏదర్ బ్యాక్వర్డ్ చూసుకోవచ్చు, లేదంటే ఫార్వర్డ్ చూసుకోవచ్చు. మీరు ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ వీడు ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడో చూసుకొని ఇక్కడ కూడా మీరు అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 5 + 13 18 ఇచ్చాడు కాబట్టి 20 + 13 33 మీరు వేయాలి ఎట్టి పరిస్థితుల్లో. మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, జెడ్ అనేది 26 అని. సో ఫార్వర్డ్ నెంబరింగ్ వెళ్ళిపోండి. అలాగే EFGHIJKLM ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వెళ్ళాను. సో 27, 28, 29, 30, 31, 32, 33.
సో 33G వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ సో QVAG దిస్ విల్ బి యువర్ ఆన్సర్. బట్ మీరు ఇలానే వెళ్ళాలా, బ్యాక్వర్డ్ నెంబరింగ్ నుంచి రావచ్చా లేదా అని మీరు అనుకోవాలి అనుకుంటే సింపుల్, మీరు జెడ్ నుంచి 26 నెంబర్ బ్యాక్వర్డ్ నెంబరింగ్ ఇచ్చుకుంటే మీకు 33 నెంబర్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సో 26 మైనస్ 33కి 26కి డిఫరెన్స్ ఎంత ఉంటుందండి, దట్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 3, 7. సో బ్యాక్వర్డ్ నెంబర్ నుంచి మనకి 7 వచ్చేలా ఏముంటుందో చూసుకుంటారు, ఐ మీన్ లైక్ ఫార్వర్డ్ నెంబరింగ్ నుంచి. సో G వస్తుంది 7. సో దట్స్ వై యువర్ ఆన్సర్ ఇస్ G హియర్. దెర్ ఈస్ నథింగ్ there is nothing to think about it here. Got it? I hope it is very clear to you. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి వీడియో, ప్రాబ్లం లేదు. బట్ దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్. నెక్స్ట్ లెట్ us see next sum. In a particular coded language, dare is written as AUYE and how Dini is coded as. సో ఈజ్ ఒకసారి మీరు సాల్వ్ చేయండి పాజ్ చేసి. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DA ఉంది, ఓకే, దేర్ ఈస్ సంథింగ్ టు థింక్. నెక్స్ట్ AU ఉంది, ఓకే, మేబీ బ్యాక్వర్డ్ వెళ్ళాడేమో అనుకోవచ్చు. నెక్స్ట్ RY మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళారేమో అనుకోవచ్చు. బట్ EE ఉంది అంటే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు, సేమ్ లిటరేచర్ అలా ఇవ్వరు కదా, ఎంటైర్ క్వశ్చన్ అంతా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఆ పాయింట్ మీకు ఫస్ట్ అర్థం కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎప్పుడు ఒక్కొక్క ప్యాటర్న్లో ఇచ్చాడంటే నాకు తప్పు అవుతుందని అర్థం. దేర్ ఈస్ సంథింగ్ టు థింక్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి, రివర్స్ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఎలా అంటే D అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటరు, సెకండ్ వర్డ్లో లాస్ట్ లెటర్ చూసుకోండి. DE డిఫరెన్స్ ఏమైనా ఉందా, D తర్వాతే కదా E అంటే +1 వచ్చింది. నెక్స్ట్ AY అంటే AY అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళారు, అంటే ఏ ముందు జెడ్ ముందు Y అంటే -2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ RU అంటే ఏంటి, R తర్వాత STU అంటే +3 అంటే 3 వచ్చింది. నెక్స్ట్ EA అంటే మళ్ళీ బ్యాక్వర్డ్, DCBA అర్థమైందా, ఈకు ముందు D ఉంది, C ఉంది, B ఉంది, A ఉంది అంటే +4 అర్థమైందా. సో సారీ, నాట్ +4, -4 బికాస్ ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది కదా. సో మీకు ఇచ్చిన కోడ్ ఏంటి, +1 +3 -2 -4 ఇది మీ కోడ్. సో ఇక్కడ మీరు ఎలా రాయాలి, ఇక్కడ +1 ఇక్కడ -2 అగైన్ ఇక్కడ +3 అగైన్ ఇక్కడ -4, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు, Dకి +1 అంటే D తర్వాత E వస్తుంది, సో ఇక్కడ E. నెక్స్ట్ ఐకి -2 అంటే I బ్యాక్వర్డ్ 2 లెటర్స్ వెళ్ళాలి అంటే HG, సో ఇక్కడ G వస్తుంది. నెక్స్ట్ N+3 అంటే N తర్వాత 3 లెటర్స్ అంటే OPQ, సో Q. అలాగే ఐకి బ్యాక్ సైడ్ 4 లెటర్స్ వెళ్ళాలి అంటే HGFE, సో అగైన్ E. సో యువర్ ఆన్సర్ ఈస్ EQGE. అర్థమైందా? ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఆన్సర్ ఒకసారి నేను మళ్ళీ పెడుతున్నాను, చూసుకోండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. యువర్ ఆన్సర్ షుడ్ బి EQGE. ఇక్కడ డీకోడ్ చేసిన కోడ్ ఏంటి, మనం +1 +3 -2 -4 ఇలా రాసుకోవాలి మీరు. గాట్ ఇట్? నౌ ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయని మీరు నన్ను అడిగితే మేబీ ఇఫ్ ఎట్ ఆల్ టఫ్గా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతారు. ఈజీగా ఇవ్వాలి అనుకుంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదా, డైరెక్ట్గా అన్ని స్ట్రైట్ అవేగా అటువంటి సమ్స్ ఈజీగా ఇచ్చేస్తారు. ఓకే, నౌ లెట్ us see another one. In a coded language, RAG is written as QSZBFH, then how will hit be written using same code? సో RAG అనేది ఇలా రాశారు, హిట్ ఎలాగా. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా సింపుల్గా రాసేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, అంటే ఈచ్ లెటర్ ఇస్ కోడింగ్ 2 లెటర్స్, అవునా. సో QSAZBZFH అంటే ఇక్కడ సింపుల్గా ఈ పైన ఇచ్చిన లెటర్, దీని బిఫోర్ లెటర్, దీని ఆఫ్టర్ లెటర్ రాశారండి, అంతే. చూడండి, QRS ZAB FGH. సో ఇక్కడ కూడా మీరు అదే చేస్తారు. ఏం చేస్తారు, హెచ్కి ప్రీవియస్ లెటర్ ఏంటి, ముందుది GHI. నెక్స్ట్ ఐకి ముందు హెచ్ ఉంటుంది,
ఐ తర్వాత జే ఉంటుంది, అలాగే టీకి ముందు ఎస్ ఉంటుంది, టీ తర్వాత యు ఉంటుంది. ఓకే, పైన ఇచ్చిన లెటర్ ముందు లెటర్ తర్వాత లెటర్ రాయడం, అదొక్కటే ఇక్కడ ఉన్న ట్రిక్, అంతకు మించి ఏమీ లేదు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఓకే, నౌ లెట్ us see టైప్ 3. టైప్ 1 టైప్ 2 చూసాం, ఇప్పుడు టైప్ 3 ఈజ్ వెరీ సింపుల్. మనం టైప్ 2లో ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. లెటర్ ఆల్ఫాబెటికల్ మోడల్, న్యూమరికల్ మోడల్ అని డిస్కస్ చేసాం కదా. సో టైప్ 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూమరికల్ మోడల్ సింపుల్గా. ఓకే, ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ ఇఫ్ డేర్ ఈజ్ రిటర్న్ యాజ్ 41185 దెన్ హౌ విల్ didn't be written using the same code. Okay, now let us see here. డేర్ అనేది 41185గా రాశారు. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. మన ఆల్ఫాబెటికల్ ఫార్వర్డ్ నెంబరింగ్ ఇచ్చుకుంది. ఇక్కడ నేను మీకు అలా రాశాను కాబట్టి అలా కనబడచ్చు, బట్ యాక్చువల్గా మీకు ఎగ్జామినేషన్లో ఇలా ఉంటుంది, అవునా? కానీ దీన్ని మనం డీకోడ్ చేస్తే 4ని డీకి ఇవ్వచ్చు, 1A, R18, E5 అంటే సింపుల్గా ఆ లెటర్స్ ఇచ్చేసాడండి, అంతే. ఆ లెటర్స్ ఆ నెంబర్స్ ఇచ్చేసాడు. సో ఇక్కడ కూడా మీరు అదే చేస్తారు. సో డింట్, డి అంటే ఎంత 4, ఐ అంటే 9, ఎన్ అంటే 14, టీ అంటే 20. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 41. దిస్ షుడ్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్స్లో ఆ ఆప్షన్ చూసి మీరు టిక్ పెట్టేస్తారు. ఓకే, నెక్స్ట్. In a coded language, dare is written as 63207. Then how is didn't is written? మీరు సాల్వ్ చేయండి. ఓకే, లెట్ మీ టెల్ యూ నవ్ యూ సీ డేర్ అనేది ఇక్కడ 6 ఏదన్నా డిఫరెన్స్ ఉందా? నో, ఎందుకంటే డి యాక్చువల్గా 4. పోనీ బ్యాక్వర్డ్ నెంబరింగ్ నుంచి వచ్చాడా అనుకుంటే బ్యాక్వర్డ్ నెంబరింగ్ నుంచి వస్తే డి అనేది 23 అవుతుంది. సో అది కూడా లేదు. సో బ్యాక్వర్డ్ నెంబరింగ్ కాదు, ఫార్వర్డ్ నెంబరింగ్ కాదు. దేర్ ఇస్ సంథింగ్ టు సీ. పోనీ ఏ చూడండి, ఏ 3 ఉంది, ఏ కూడా కాదు, 6, ఈ అంటే దేర్ ఇస్ సంథింగ్ టు సీ. ఇట్ ఈస్ వెరీ సింపుల్. యాక్చువల్గా డి నెంబరింగ్ ఎంత 4, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 6 ఇచ్చాడు, అంటే +2 చేశారు, అవునా? ఏ ఎంత 1, కానీ 3 ఇచ్చారు, +2. ఆర్ ఎంత 18, కానీ 20, +2. అంటే జస్ట్ +2 చేశాడు ప్రతి లెటర్కి. ఇక్కడ కూడా మీరు అదే చేస్తారు. యాక్చువల్ లెటర్స్ రాద్దాం ఫస్ట్. డి అంటే 4, ఐ అంటే 9, ఎన్ అంటే 14, టీ అంటే 20. బట్ మనం ప్రతిదానికి +2 యాడ్ చేయాలి. సో 6, 11, 16, 22. సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ డేర్ ఈజ్ రిటర్న్ యాజ్ 16, డ్రైవ్ ఈజ్ రిటర్న్ యాజ్ 25. హౌ విల్ డ్రింకర్ బి రిటర్న్ యూజింగ్ ద సేమ్ కోడ్? చాలా ఈజీ సమ్, మీరు సాల్వ్ చేయండి వీడియో పాజ్ చేసి. ఓకే, లెట్ మీ టెల్ యూ నవ్. డేర్ 16 అన్నారు, డ్రైవ్ 25 అన్నారు, డ్రింకర్ ఎంత? మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఏం చేసి ఉంటారు, నేను చెప్పిన చాలామంది ఏం చేసి ఉంటారో, ఫస్ట్ డేర్ 16 ఇచ్చారు కాబట్టి D4, A1, R ఏమో 18, E ఏమో 5. సో అన్నిటిని అన్నిటిని మీరు ఎడిషన్ చేసి ఉంటారు. 5, 5, 10, 10, 18, 20, 10, 18, 38. సారీ 10, 18, 28. సారీ. ఓకే, సో చాలామంది ఇదే చేసి ఉంటారు, అవునా? కానీ మీకు ఇక్కడ 16 ఇచ్చారు, అంటే అది కూడా కాదని చెప్పి యూ మస్ట్ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. ఏదేదో చాలా ట్రై చేసి ఉంటారు, అవునా కాదా? బట్ ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. నెంబర్స్లో ఏదన్నా మీకు ఫెమిలియర్గా అనిపిస్తుందా అంటే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 16 అంటే ఏంటండి, ఇట్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ కదా. 25 ఏంటండి, ఇట్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ కదా. అంటే ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ స్క్వేర్ నెంబర్స్ కూడా మీరు లాజిక్ డిడక్ట్ చేయాలి. ఎలా? డిఏఆర్ఈ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్, డిఆర్ఐ విఈ 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 స్క్వేర్ అవ్వాలి ఇది. సో 7 స్క్వేర్ కాబట్టి ఆన్సర్ షుడ్ బి 49. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, లాజిక్ డిడక్ట్ చేయండి, డీకోడ్ చేయండి, ఆన్సర్ విల్ బి arrived. So practice more of these kind of sums. The more you practice, the more you solve in less time. Mana target less time lo solve cheyadame. Okay, watch part 3 for type 4, type 5 and type 6 sums. I hope you like the videos. Do let me know in the comment section meeku em nachindo naaku cheppandi comment section lo. Thank you for watching. Have a nice day.